పోలీస్ పహారాలో మీడియాకు అనుమతి లేకుండా రహస్యంగా కలవాల్సిన అవసరం లేదన్నారు. నేరెళ్ల ఘటన విచారణపై ఉత్తర్వులు జారీ చేయాలని సంజయ్ కోరారు. ఎస్పీ ఎస్ఐను సస్పెండ్ చేసి బాధితుల మీద కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మీడియాను వెంటబెట్టుకుపోయి అన్ని కార్యక్రమం నిర్వహించినటువంటి మంత్రి గారు కేటీఆర్ గారు ఇవాళ దొంగచాటుగా పోయి మీడియాకు అనుమతి లేకుండా పోలీస్ పహార మధ్య కార్యకర్తలకు పహార మధ్య పోయి వాళ్ళతో రహస్యంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇప్పించే ప్రయత్నం చేసిన సంఘటన ఇలా ప్రజలందరూ విస్మయానికి గురవుతున్నారు. కేటీఆర్ గారు అన్నారు, మేము విచారణ జరుపుతున్నామని చెప్పి 1 మంత్ ఇప్పుడు 4 రోజులు దాటింది. ఎవరితో విచారణ జరుపుతున్నారు? విచారణకు సంబంధించి ఉత్తర్వులు ఏం జారీ చేశారు? వాళ్ళు ఇన్ని 4 రోజుల పాటు ఎక్కడెక్కడ విచారణ జరిపారు బహిర్గతపరచండి. వాళ్ళ ముఖ్యమంత్రి గారేమో దళితులు బోర్డు పెట్టుకొని పోవాలి, వాళ్ళు లారీ కాలబెట్టారు, లారీ కాలబెడితే చూసి చూరుకుంటామంటారు. హోంమంత్రి గారేమో 3rd డిగ్రీ లేదు, 8th డిగ్రీ లేదు అంటారు. ఇదే కేటీఆర్ గారు వీళ్ళంతా క్రిమినల్స్ అన్నారు. ఇవాళ మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా ఏది చేసినా కూడా ఎస్పీ గారిని సస్పెండ్ చేయాల్సిందే, ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాల్సిందే, మేము పూర్తి స్థాయి విచారణ జరపాల్సిందే. అవసరం వస్తే కేటీఆర్ గారు కూడా రాజీనామా చేసే స్థాయికి ప్రజలు తిరగబడతారు. విషయాన్ని గ్రహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ మరిన్ని వివరాలు చూసే ముందు బులెటిన్లో